సరోజ, రాత్రి నీకేం ప్రమాదం జరగలేదు కదా? అసలే పోలీస్ స్టేషన్, పైగా వీళ్ళందరి మొహాల్లోనూ రౌడీ కళ ఉట్టి పడుతుంది. ఏం జరగలేదు కానీ మీరేం కంగారు పడకండి. ఏమయ్యా, రాత్రి మీ వాళ్ళు ఎవరినో రమ్మని ఫోన్ చేశావు, ఎవరూ రాలేదేమిటి? వస్తారు సార్, గన్ పాపారావు గారిని, మాలాంటి కుర్రకార మీద జాలి దయా కలిగిన పెద్ద మనిషి, రావాలి. ఆ తర్వాత నేను చూసుకుంటాను. గోపి, ఫోన్ లో నీ మాట విని పరిగెత్తుకుంటూ వచ్చేసానయ్యే. గంట వచ్చాడినా మిమ్మల్ని ఏమైనా కాల్ చేద్దామనా? కర్ణుడికి కవచకొండాల్లాగా ఈయన చేతిలో తుపాకీ ఉంటుంది. ఆ తర్వాత నేను చెప్తాను. ఈ తుపాకీలో ఒక తోట ఉంటుంది, అది పేలిస్తే ఎదుటివాడి తలకాయ డామ్మున పేలిపోతుంది. అబ్బా, వీలున్నప్పుడు దీని చరిత్ర చెప్తాను. అసలేం జరిగిందో ముందు చెప్పండి. మా ఇంటి వారు సీతాపతి గారు ఉన్నారు కదండి. ఆ తర్వాత నేను చెబుతాను. ఓ కాపురాన్ని నిలబెట్టడానికి మీరు నాటకం ఆడితే మీరు నేరస్తులని అనుమానించి వీళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేశారు. అద్దులు మీరు మాట్లాడుతున్నారు. కోప్పడకండి సార్, నాతో పెట్టుకోకండి. దయచేసి వీళ్ళని విడిచిపెట్టండి. మీకు అవకాశం ఉంటే కట్నం కోసం పెళ్లాన్ని వదిలేస్తానన్న ఆ దతవని అరెస్ట్ చేస్తానని బెదిరించండి. వాళ్ళు సవ్యంగా కాపురం చేసుకుంటే రేపు మీ లైఫ్ స్కెచ్ అంటే జీవిత చరిత్ర రాసుకున్నప్పుడు ఈ మంచి పని గురించి కూడా రాసుకోవచ్చు. మరి వీళ్ళ మీద కేసు నాకు వదిలేయండి సార్, కావాలంటే నేను బెయిల్ ఇస్తాను. ఈ గన్ పాపారావు మాట అంటే ₹1,00,00,000 విలువ చేస్తుంది. వీళ్ళని వదిలేయండి సార్. వెంటనే ఆ మోహన్ గాడికి మినిమం 3 or 4 బోయికలు విరగొట్టడానికి ట్రై చేయండి. నాతో రండి. గోపి, కమాన్. మర్యాదగా ఈ పేపర్ మీద సంతకం పెట్టు. ఆ తర్వాత నేను చెబుతాను. కట్నం కోసం కట్టుకున్న పెళ్లాన్ని పుట్టింటికి పంపడం బుద్ధి తక్కువ పనని, ఇక నుంచి చెప్పుడు మాటలు విని ఇలాంటి తప్పుడు పనులు చేయనని, జీవితాంతం నా పెళ్లాంతోనే కాపురం చేస్తాను అని అందులో రాసుంది. బాగా చదివి బట్టి పట్టి మాకు అప్పచెప్పి మరీ సంతకం పెట్టు. వీళ్ళు నన్ను బెదిరించి బలవంతంగా సంతకం పెట్టించుకుంటున్నారు. ఏం చేయమంటావు? ఓర్నిమోహన్ సంతకెళ్ళా 10 మంది చేరి బలవంతం పెట్టి సంతకం పెట్టమంటే పెట్టనని చెప్పాలి కానీ నన్ను అడుగుతావేంట్రా సలహా? పెట్టను అని ఇతను చెబితే ఆ కోత కూసినందుకు ఇతన్ని, ఆ సలహా ఇచ్చినందుకు మిమ్మల్ని ఇద్దరిని కలిపి జైల్లో తోయడానికి ఎస్ఐ గారు వచ్చింది. ఇక్కడ సంతకం పెట్టడమే కాదు, అక్కడికొచ్చి సావిత్రి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. ఆ తర్వాత నేను చెబుతాను. క్షమాపణ చెప్పుకోకపోతే ఈ తుపాకీలో ఒక్కటే తోట ఉంది, అది పేల్చానంటే నీ తలకాయ డామ్మున పేలిపోతుంది. మిస్టర్, ఆలోచించి ఆలస్యం చేసావంటే వరకట్న నిషేధ చట్టం కింద నిన్ను అరెస్టు చేయవలసి ఉంటుంది. అసలు ఇంతకీ మీరు నిజమైన పోలీసులా లేక ఇంత ముందు లాగే నకిలీ వాళ్ళ? నకిలీ వాళ్ళ అనే అనుమానం ఉంటే మాతో రా. ఆ తర్వాత నేను చెప్తాను. చూడు బాబు, ఒక్క రాత్రి వాళ్ళ స్టేషన్ లో లాకప్ లో ఉండి లాఠీ దెబ్బలు తింటే తెలుస్తుంది వాళ్ళు అసలు నకిలీయో. ఓర్నిమోహన్ సంతకెళ్ళా ఎందుకు వచ్చిన గొడవరా ఇది? సంతకం పెట్టేరా? ఇంకా ఆలస్యం చేసావనుకో మీ బాబు చెప్పినట్టు సంతకాటమే కాదు, హోల్ బాడీ జైల్లో కూర్చుంటుంది. అంతకంటే బెదరగొట్టకు. వారి ఇంటికి వెళ్ళి సంసారం చేయాలి. చూడు బాబు, నువ్వు వెంటనే సంతకం పెట్టి తొందరగా మీ అత్తారింటికి పారిపో. రండమ్మా రండి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? నన్ను గోపాలకృష్ణ గారింటికి తీసుకెళ్లాలయ్యా. ఊళ్ళో ఎంతో మంది గోపాలకృష్ణులు ఉంటారు. అడ్రస్ సరిగ్గా చెప్పండమ్మా. శివశంకర్ అగ్రహారం 30వ నెంబర్ ఇల్లు. ఏ అగ్రహారం అమ్మా? చిన్న అగ్రహారమా పెద్ద అగ్రహారమా? ఆయన నాకు అగ్రహారం అనే చెప్పారు. పెద్దదో చిన్నదో మరి. ఏ అగ్రహారమో తెలియకుండా ఈ ఊళ్ళో అడ్రస్ ఎత్తుకు పట్టుకోవటం చాలా కష్టమమ్మా. నువ్వు ఉండరా, నాకు తెలుసురా బాబు గారు. ఆయనకి బాగా తెలుసా? బాగా తెలుసండి. ఏదో పల్లెటూరు నుంచి ఆరికి కావాల్సిన అమ్మాయికి రావాలని చెప్పారు. మీరే అనుకుంటాను రండి. నిజంగా చెప్పారా? నిజంగానే చెప్పారండి. నేనే అమ్మాయిని. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళవయ్యా. రండి. అమ్మాయి గారు, మీరు రిక్షాలో కూకోండి. గోపాలకృష్ణ బాబు గారు లోన్ ఉన్నారో లేదో చూసి వస్తానండి. అసలు ఆయన ఇల్లు ఖచ్చితంగా ఇదేనంటావా? లేవరండి, 100 సార్లు ఆయన్ని నా రిక్షా బండి దింపానండి. ఇక్కడ ఉన్నారో లేదో కనుక్కొస్తానండి. కొత్త పెట్టంటావా? ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు ఏంటి? పెట్టలో చెట్టు నుంచి కొట్టుకొస్తానండి. మీకెందుకండి? ఫ్రెష్ క్యాండిడేట్ ఎన్న ముద్దలాగా ఉంటది. ఓ 1000 రూపాయలు పారండి, లోపల కట్టుకొచ్చేస్తాను. 500 చాలేరా యాదావా? కిందసారి అవుతున్నావు పిచ్చిదాన్ని గొప్ప క్యాండిడేట్ అని అంటగట్టి 1000 రూపాయలు ఇచ్చుకున్నావు. అదేమో అందరినీ ఖర్చు చేసి పారిపోయా. ఆ లాస్ నాకు రికవర్ అవుద్దా అయితే? ఇదిగో 500 దాని నాన్న కట్టుకొచ్చాయి. వాళ్ళ మంచి బేరమేనండి. పొద్దు నేను 1000 రూపాయలు ఇస్తారు అనుకుంటా. అమ్మాయి గారు, గోపాలకృష్ణ గారు బయటికి వెళ్ళారంట, ఇప్పుడే వచ్చేస్తారు. ఆయన బాబాయ్ గారు అన్నారు, తాము లోపల తెచ్చింది.
ఇదిగో బాబు, ఈ అమ్మాయి గారే మీ గోపాలకృష్ణ బాబు గురించి వచ్చారండి. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. నువ్వు వెళ్ళరా పోయా. హాయ్, వస్తానమ్మా. ఆయన ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికే ఉందమ్మా, పనులు బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. వాళ్ళ పిన్నిని పిలుస్తాను, ఈ లోపు నువ్వు తానం గట్రా చేసి కాసేపు రెస్ట్ తీసుకుందు గాని. అంతలో అబ్బాయి కూడా వస్తాడు. చేయి పార్వతి, పార్వతి. ఏమిటండి? ఈ అమ్మాయి మనకు చాలా కావాల్సిన అమ్మాయి. తానం అది చేశాక కూర్చోబెట్టి విషయాలన్నీ వివరంగా చెప్పు. మహాలక్ష్మిలా ఉన్నావు. రామ్మారా, విషయాలన్నీ చెప్తాను, ఇందు గాని. మీరేం కంగారు పడకండి, అమ్మాయి తప్పకుండా తిరిగి వచ్చేస్తుంది. మాకు చాలా ఆశ్చర్యంగా. ఏంటి బాబు, మీ టీ కలపంటారా మా టీ కలపమంటారా? ఏదోటి కలపయ్యా. అవును, ఆ ఇంటి దగ్గర అంతమంది జనాలు ఉన్నారు, మన జిఎస్టీ గురించి చర్చించుకుంటున్నారా? అదే అదేం కాదు బాబు, ఆ ఇంటికి వెళ్ళాలని కూతురు లక్ష్మి అని పెళ్లిడికి వచ్చిన పిల్ల రాత్రి నుంచి కనిపించట్లా. రాత్రి నుంచి కనిపించడం లేదా? అందుకే పొద్దున్న నుంచి అంతా కలిసి తెగ గొడవ పడిపోతున్నారు. అంటే లక్ష్మి నా గురించి చూస్తూ చెడిపోయిందనమాట. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. సార్, ఇది విజయవాడ వెళ్ళే బస్సేనా? అదిగో ఉన్న ఒక్క బస్సు ఇప్పుడే వెళ్ళిపోయిందయ్యా. సార్, మళ్ళీ నెక్స్ట్ బస్ ఎప్పుడు? ఇక రేపటి వరకు బస్సులు లేవు. కట్నం మీద ఆస్తో ఎంతకాలం నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. అదే మాటండి, మీరు మళ్ళీ మంచి మనసుతో నన్ను చేరతీస్తే నాకంతే చాలు. చేరవేయడమే కాదు, ఇక ఈ జన్మలో మీ చేతిని వదిలిపెట్టి వెళ్ళరు. మా అల్లుడు గారిలో ఇంత పెద్ద మార్పు ఎలా తీసుకురాగలిగావయ్యా బాబు? అవేం అడక్కండి. చెప్పాలంటే పోలీసులు, లాఠీలు, లాకప్పులు, అందులో కలిసిన దోమలు అన్ని చెప్పాల్సి వస్తుంది. మీరు బాధపడతారు. వద్దులేండి. ఏది ఏమైనా మీరు మా అమ్మాయి సంసారాన్ని సరిదిద్దారు. మీరిద్దరూ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి నాయనా. మిస్టర్ మోహన్, మళ్ళీ ఇంకెప్పుడైనా మీరు తోక జాడించినట్టు తెలిసిందంటే అమ్మో, ఇంకా జన్మంతా మా ఇంటి ఆవిడ వెనకాల తోకాడిస్తూ తిరుగుతానే తప్ప నేనెంతో తోక జాడిస్తాను. అమ్మయ్యా, ఓ సంసారం నిలిపాను, ఓ ఆలు మగల కలిపాను. సాధారణంగా ఇలాంటి సమయాల్లో నాలాంటి వాడికి సన్మానాలు చేసి దండలు అవి వేస్తుంటారు. నీ వల్ల ఆ మాత్రం లెవెల్ కాకపోయినా పోనీ ఓ కౌగిలింతో ఓ ముద్దో ఇచ్చి సన్మానం చేసుకో. అసలు వాళ్ళిద్దరినీ కలపడం మీ గొప్పతనం అన్నట్టు మాట్లాడుతున్నారేమిటి? నా సహాయం, నా సలహా లేకపోతే మీరేమీ చేయలేరు. కనుక ఆ క్రెడిట్ అంతా నాదే. ఆల్ రైట్, ఆ క్రెడిట్ అంతా నీదేననుకో. ఆ కౌగిలింతో ముద్దో నేనే ఇచ్చి నేనే సన్మానం చేసుకుంటాను. నాకేం అక్కర్లేదు. పోనీ నువ్వే ఇయ్యి. ఇదిగో మిస్, ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోకు. కమాన్, గివ్ మీ వన్ కిస్. నేను చెప్పిందంతా మీ బుర్రకెక్కినట్టేనా? బ్రహ్మాండంగా. రేపు సాయంకాలం నేను నీతో కలిసి మీ నాన్నగారి దగ్గరకు వచ్చి మన పెళ్లి విషయం మాట్లాడాలి, అంతే కదా? వెరీ గుడ్. రేపు సాయంకాలం 4 గంటలకల్లా మీ రూమ్కి వస్తాను. మా ఇంట్లో గడియారం 5 కొట్టేటప్పటికి మనం మా ఇంట్లో ఉంటాం. ఒకవేళ మీ గడియారం చెడిపోతే? అబ్బా, జోక్ లేకండి, నాకు ఒళ్ళు మండుతుంది. రేపు సాయంకాలం 4 గంటలకు మీ రూమ్కి వస్తున్నాను. ఓకే. ఏమిటమ్మా మీరనేది? నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పింది నిజమమ్మా. ఇది సాలిగూడు లాంటిది. ఆ రిక్షా అప్పిగాడు నిన్ను వేరే 500 అమ్మేశాడు. ఇక మీదట నువ్వు కూడా ఈ నీచ బతుకు బ్రతకాల్సిందే. నేను ఇక్కడ ఉండను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అమ్మా లక్ష్మి, ఎక్కడికి వెళ్తానంటున్నావు? ఈ వీరయ్య గుప్పెట్లో చిక్కిన పిట్ట బయటికి ఎగడం అనేదే లేదే. నేను చెప్పినట్టు ఆ గదిలో మంచం మీద పడి ఉండాల్సిందే. మీకు దండం పెడతాను, నన్ను వెళ్ళిపోనివ్వండి. ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకోవడం కోసం పట్నం వచ్చిన నన్ను అన్యాయం చేయకండి. నన్ను వెళ్ళిపోనివ్వండి. ఏడుపులు మొత్తుకోళ్లు మొదలెట్టావా? మెత్తగా దన్నేస్తాను. మరోసారి వెళ్తానన్నావా చర్మం వచ్చేస్తాను. సాయంత్రానికి ప్యాసింజర్లు వస్తారు. ఒక రోజు అలవాటు పడ్డావంటే రేపు నువ్వే రెడీ అవుతావులే. జయ భారతి, దీన్ని రెడీ చేయవే. లక్ష్మి, నా తోబుట్టులా అనిపిస్తున్నావు. నన్ను ఎలాగైనా రక్షించక్క. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నన్ను బయటికి పంపేలా చేయక్క. ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మనిషి మళ్ళీ వెళ్ళడం అనేది జరగని పనిమా. అలా అనకక్క, నన్ను ఎలాగైనా కాపాడు. చూడమ్మా, నేను పెద్దగా నీకేం సహాయం చేయలేను. కాకపోతే నువ్వు ప్రేమించిన అబ్బాయికి ఉత్తరం రాసిస్తే రహస్యంగా దాన్ని పోస్ట్ చేయిస్తాను. అప్పుడు అతను వచ్చి నేను కాపాడుకోవచ్చు. ఆయనకి నా పరిస్థితి తెలిస్తే తప్పకుండా వచ్చి నన్ను కాపాడుతారు. అయితే ఉండు, ఒక కార్డు ఇస్తాను, నువ్వు ఉత్తరం రాయి. గోపి, 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 గోపి. వచ్చేసావా? మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి మన పెళ్లి గురించి మాట్లాడతాం, పద. అయ్యో, మీకేమైనా మతిపోయిందా? ఏ? ఒళ్ళంతా సబ్బు రాసుకొని వెళదాం అంటారేంటి? ముందు వెళ్ళి స్నానం చేసి రండి. అలాగే.
సరోజ, కొన్ని సంవత్సరాలుగా ఈ వెధవ చేతులతో తోముకుని బోరు కొట్టేసింది. వెరైటీగా నీ అందమైన చేతులతో నా వీపు తోముతావా? సిగ్గు లేకపోతే సరే, వెధవ సరదాలు మీరు వెళ్ళి స్నానం చేసండి. వెళ్ళండి అన్నయ్య. అన్నయ్య లేడమ్మా, బజార్కి వెళ్ళాడు. బాత్రూమ్ లో ఉన్నాడు. సరోజు గారు, రాకూడని సమయంలో వచ్చానేమో, సారీ. మా అన్నయ్యకి ఉత్తరం వచ్చింది, ఇచ్చేయండి. మీ పాదదాసి లక్ష్మి టు గోపాలకృష్ణ గారు. ఎవరి పాదదాసి ఇవిడే? కాబోయే శ్రీవారి పాద పద్మములకు లక్ష్మి నమస్కరించి వ్రాయినది. మీరు చెప్పినట్టే ఇల్లు వదిలి వచ్చేశాను. వీర్రాజు అనే దుర్మార్గు చేతుల్లో చిక్కుకుపోయాను. మీరు నన్ను తక్షణం రక్షించకపోతే ఆత్మహత్య చేసుకోక తప్పదు. ఇంతకంటే వివరాలు రాయలేను. అడ్రస్ కింద రాస్తున్నాను. ఇట్లు మీ పాదదాసి లక్ష్మి. ఇందాక పరమాణంలో పురుగులాగా మా చెల్ల ఇచ్చినందుకు ఆ విషయం అలా ఉంచండి. మీ పాదదాసి లక్ష్మి ఎవరు? పాతదాసి. ఓహో, పాత పని మనిషా? అది లక్ష్మి కాదు, సూరమ్మ. పొద్దున్నే తొడవడానికి వచ్చి చీపురు కట్టుతో నన్నే కొడుతుందని పళ్ళొంచి తీస్తే 2 నిమిషాల్లో డ్రెస్ మార్చుకుంటాను. చాలండి, ఏవో కబుర్లు చెప్పి నన్ను మాయ చేద్దాం అనుకుంటున్నారా? కాబోయే శ్రీవారు అని మీకు ఉత్తరం రాసిందిగా. సూరమ్మ గీరమ్మ అనే పని మనిషి అంటే నేను నమ్ముతాను అనుకుంటున్నారా? కాబోయే శ్రీవారు అని ఉత్తరం రాసిందా? రాస్తే నువ్వే కదా రాయాలి. అసలు మిమ్మల్ని నమ్మడం నాదే బుద్ధి తక్కువ. మీ మగాళ్ళంతా ఇంతే. మీ మొహం చూస్తేనే పాపం. సరోజ, మై గాడ్, ఈ ఉత్తరాన్ని బట్టి మా చిన్నాడి క్యాండిడేట్ లక్ష్మి ప్రమాదంలో చిక్కుకుందన్నమాట. అది చూసి నా క్యాండిడేట్ అర్జెంట్ గా అపార్థం చేస్తుందన్నమాట. ఈవిడ సంగతి తర్వాత ఆలోచించచ్చు. ముందు లక్ష్మిని రక్షించాలి. వీర్రాజు, సత్యనారాయణ వీధి, విజయవాడ. ఏమండి, వీర్రాజు గారు వీరయ్య గారి కంపెనీయా? ఈ మధ్య వీర్రాజు ఏమన్నా బిజినెస్ చేస్తున్నాడా? పెద్ద బిజినెస్ పెట్టాడు, అదే వాడి ఇల్లు. ఆహా, థ్యాంక్ యూ. హలో సావిత్రి గారు, మీరెప్పుడు వచ్చారు? నిన్నేనండి, పండగ కదా, అందుకని నాన్నగారు తీసుకొచ్చారు. వెరీ గుడ్. మా పెద్దోడు ఉన్నాడా? ఇప్పుడే బయటకు వెళ్ళారండి. అదేమిటండి? చిన్న యాక్సిడెంట్ జరిగింది. మా వాడు కూడా ఎవరన్నా ఉన్నారా? సరోజు గారు లేరు, వచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీ అన్నయ్య గారు హడావుడిగా వెళ్ళారు. ఓహో, అలాగా. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాడండి. నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తా. ఏంటండి అబ్బాయి గారు, ఎవరు మీరు ఇలాగొచ్చేసారు? ఇలాంటప్పుడు కావాల్సి వచ్చింది ఏంటి? క్యాండిడేట్ ఏంటండి? నా పేరు గోపాలకృష్ణ. ఇక్కడ లక్ష్మి అనే అమ్మాయి ఉందంటేను ఆ అమ్మాయి కోసం వచ్చాను. లక్ష్మి? ఏ లక్ష్మి అండి బాబు? అమలాపురం లక్ష్మి, పెద్దాపురం లక్ష్మి, రాజమండ్రి లక్ష్మి? ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క లక్ష్మి ఉంటే ఉండొచ్చేమో గానీ నేను వాళ్ళ కోసం రాలేదు. 2 రోజుల క్రితం వచ్చిందే ఆ లక్ష్మి కోసం వచ్చాను. అయితే ఉండండి, మా ఆవిడ కనుక్కొని చెబుతాను. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందమ్మా. నువ్వు ఇచ్చిన ఉత్తరం పోస్ట్ లో వేశాను, కానీ ఇంకా నీ గురించి ఎవరు రాలేదు. ఇవాళ రేపట్లో ఆ వీరయ్య నిన్ను పరాయి మగాళ్ళతో పంపించి తీరుతాడు. అందుకని ఈ దొడిదారమ్మటి పారిపోమ్మా. అక్క, తర్వాత వాడు నన్ను కొడితే కొట్టాళ్లే. ఓ ఆడపిల్ల జీవితం కాపాడనే సంతృప్తిగా నాకు మిగులుతుంది. ఎప్పుడో కొట్టడం కాదే, ఇప్పుడే నీ బుర్రకు బొక్కెడతాని. నేను డబ్బిచ్చుకున్న పెట్టని పంపించేద్దామని చూస్తా. నేను హత్య చేయలేదండి. హత్య? లక్ష్మి, లక్ష్మి, ఈవిడ చచ్చిపోయినట్టుంది. పారిపోతాడు. వీడెవడ్రా బాబు? బాబు, నా పెళ్ళాన్ని చంపి ఆ మోటార్ సైకిల్ మీద పారిపోతున్నాడు బాబు. వాడు వాడు ఎవడో తెలియదు, పేరు మాత్రం గోపాలకృష్ణ. ESA 3794. నువ్వేం కంగారు పడుకో, నేను వెళ్ళి వాడిని పట్టుకుంటాను. హలో సరోజి గారు, నమస్తే. స్మాల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మా పెద్దాడు ఇక్కడికి వచ్చాడా? ఇక్కడికి ఎందుకు వస్తారు? ఏ పాదదాస్ దగ్గరికైనా వెళ్ళుంటారు. అదేమిటండి, వాడేమైనా కొత్త పాదదాస్ని అపాయింట్ చేశాడా కాళ్ళు అవి పట్టడానికి? అనవసరంగా నాకు ఒళ్ళు మండించకండి.
మీ పాదదాసి లక్ష్మి ఆయన గారికి ఎవరితో ఉత్తరం రాసిందిగా మొహాన్ కొట్టి వచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ, మీ పాదదాసి లక్ష్మి అని ఉందా? ఇఫ్ యూ డోంట్ మైండ్, పైన ఎవరి పేరు రాసిందండి? ఇంకెవరి పేరుంటుంది? గోపాలకృష్ణ. చంపేశారండి. ఆ ఉత్తరం నాకు వచ్చిందండి బాబు. ఆ లక్ష్మి నా పాదదాస్ అండి. నిజంగా? నిజమండి. మీరు అనవసరంగా మా పెద్దవాడి తాలూకాని పొరపాటు పడ్డారు. అయ్యో, ఏమండి? ఎంత తప్పు చేశాను. నిజం తెలుసుకోకుండా, ఆయన చెప్పే మాటలు వినిపించుకోకుండా తొందరపడి వచ్చేసాను. కొంప ముంచేశారు. మా వాడి పాటికి బాధతో ఏ నూతులో దూకే ప్రోగ్రామో పెట్టుకుని ఉంటాడు. పదండి, అర్జెంట్ గా వెళ్ళి మనం రక్షించుకుంటాం. రండి. పెద్దడా, ఒరే పెద్దడా, ఆగు, వెనక తిరుగు. బాత్రూమ్ లో కాదు, నీతో పాటు ఎవరు వచ్చారు? సరోజ్ వచ్చింది. నెమ్మదిగా లోపల రమ్మని. తలపేసి దగ్గర కాదు, గడి పెట్టు. మీ ఇద్దరు అలాగే 3 అడుగులు ముందుకు వేయండి. 1, 2, 3. నేను ఇదేం కొత్త అలవాట్రా? చిన్నపిల్లలా ముసుకేసుకుని మంచం కింద దాక్కున్నావు. ముందు బయటికి రా. దాక్కోవటం నాకేం హాబీ, అలవాటు కాదురా. కొంప మునిగే అంత కష్టం వచ్చింది. ఏమైంది? స్టేట్ లో ఉన్న పోలీస్ అంతా నా కోసం తెగ్గాలిస్తున్నారు. అదేంటి నిన్ను వెతుకుతున్నారంటే వాళ్ళకి వేరే పనేం లేదా? అదేమిటండి, నేను మీ దగ్గర క్షమాపణలు అడగడానికి వస్తే మీరు ఇలా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది? అదో పెద్ద కథలే సరోజ. జరిగింది అదిరా చిన్నాడా. ఈ హత్య కేసు నుంచి నేను బయటపడాలంటే లక్ష్మి మనకు దొరకాలి. నిన్ను రక్షించడానికే కాదురా, నేను పెళ్లి చేసుకుని పిల్లలు కండానికి కూడా లక్ష్మి దొరకాలిగా. మీరు పెళ్లి చేసుకుని పిల్లల్ని కండం ఏడాది లేట్ అయినా కొంపలు మునిగిపోలేదు. కానీ లక్ష్మి దొరకడం ఆలస్యం అయితే పోలీసులు ఇన్ని మూసేస్తారు. పోలీసులు వచ్చేసారా? అమ్మో, అయితే నేను మంచం కింద దాక్కుంటాను. మంచం కింద దాక్కోవడం, పాతాళంలో దాక్కోవడం అనుకున్నావా? నీకు తెలీదేమో, మంచాన్ని కట్టి మరీ లాక్కుపోతారు. అమ్మో, చిన్న గోపి గారు, ఇప్పుడు ఈయన ఎలాగంటే రక్షించుకోవడం? పని చేద్దాం. పోలీసు సంగతి నాకు వదిలేండి. మీ ఇద్దరు లక్ష్మి ఎక్కడ ఉందో కనుక్కుని కాపాడండి. అలాగే, జాగ్రత్త. వీడెప్పుడు ఇంటి. ఏమండి? ఏం బాబు, ఈ మోటార్ సైకిల్ మీదేనా? ఇది నాదైతే మా అమ్మాయిని పెళ్ళైన వెంటనే కాపురానికి పంపించేసి ఉండేవాడు. మరెవరిది? మా మేడం మీద. ఏం సీతాపతి గారు, పోలీసులు అందరూ వచ్చారు. మీరేమైనా పోలీసు నువ్వు వచ్చారా? టోపీలు లాఠీలు వాయినాలు ఇచ్చే పద్ధతిలో? ఊరుకోవయ్యా, ఈ బండి ఈందేనండి. ఏ మిస్టర్, ఆ మోటార్ సైకిల్ నీదేనా? నాదే. అమ్ముతాను వచ్చారా? ఇప్పుడు ఐడియా లేదు, కారు కొన్న తర్వాత ఆలోచిస్తా, వస్తా. తిక్క సమాధానాలు చెప్పు, పక్క తీసేయగలరు. నీ పేరేమిటి? సీతాపతి అండి. నీ పేరు కాదు, నీ పేరు. నా పేరు గోపాలకృష్ణ అండి. తిక్క శంకరయ్య గారు. ఒకరు సమాధానాలు చెప్పకు. ఇప్పుడు నువ్వేనా మోటార్ సైకిల్ మీద వచ్చింది? నేనే వచ్చానప్పుడు కొండ. ఏమిటా మాటలు? నీ రోగం వదులుస్తాం, నిన్ను అరెస్ట్ చేస్తాం. నన్నా అరెస్టా? తప్పదా? అయితే పట్టుకోండి. పారిపోతున్నాడయ్యా. నన్ను రక్షించడం కోసం వాడు పోలీసులు చిక్కుల్లో పడ్డాడు. నేను వెంటనే అరెస్ట్ అయిపోయి వాడిని కాపాడతాను. అయ్యో, తొందరపడకండి. మీరు అరెస్ట్ అవడం వల్ల ఇప్పుడు ప్రయోజనం ఏమీ లేదు. కనుక లక్ష్మి ఎక్కడుందో మన వెతికి పట్టుకుంటే మీ ఇద్దరు గంటలు తప్పుతుంది. అసలు అరెస్టులు పట్టుబడతారు. కరెక్టే. వెంటనే లక్ష్మి ఎక్కడ ఉందో వెతికి పట్టుకోవాలి. కమన్.